హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం శాపుడ్ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ట్యాంగిల్ లాంటి క్లాసిక్ మూవీని తీసిన లార్నింగ్ గ్రానో డైరెక్షన్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఈ స్కై డ్యాన్స్ యానిమేషన్ వాళ్ళు కూడా తోడవడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువే. అసలు ఈ సినిమా ఎలా ఉంది అని ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం. ముందు అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వేస్తే కదా మాకు హ్యాపీగా ఉండేది. సరే, మరి ఈ మూవీ ఎలా అనిపించిందంటే, స్టోరీ వైజ్ రొటీన్గా అనిపించినా కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ఆ విజువల్స్ వల్ల ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీ అనిపిస్తుంది నాకైతే. ఈ వీకెండ్కి మీ ఇంట్లో వాళ్ళతో కలిసి టైం పాస్ చేయడానికి, ఈ పిల్లలతో కలిసి ఇదొక బెస్ట్ ఆప్షన్. నాకైతే పర్లేదు, ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీని చెప్పలేను కానీ ఇట్స్ గుడ్, సాటిస్ఫైడ్. ఇది మాత్రం రెగ్యులర్ చాయిస్ బాడీ స్వాప్ కాన్సెప్ట్ లానే అనిపిస్తుంది. స్టోరీలో పెద్దగా కొత్తదనం లేకపోయినా సరే, ఒకరి కష్టాలు మరొకరు అర్థం చేసుకోవడం అనే పాయింట్ చుట్టూ రాసుకున్న ఒక ఎమోషనల్ జర్నీ అయితే బాగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ అండ్ లైట్ కామెడీ సినిమాకైతే ప్లస్ అయ్యాయి. ఒక అందమైన ఫ్యాంటసీ అడవి ద వ్యాలీ ఉంటుంది. అందులో ఆలివ్ అనే ఒక చిన్న జంతువు, ఐవి అనే ఒక పెద్ద పక్షి ఉంటాయి. ఈ రెండు అసలు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు. ఒకరికొకరు పట్టదు. సీన్ కట్ చేస్తే ఒకరోజు అనుకోకుండా ఒక మ్యూజికల్ మొక్క వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి ఆలివ్ బాడీలోకి ఐవి బాడీలోకి ఆలివ్ వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పాత బాడీ వాళ్ళకి రావాలంటే ఈ బద్ధ శత్రువులు ఇద్దరు కలిసి ఒక పెద్ద సాహసయాత్ర చేయాలి. ఈ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వేర్ వుల్ఫ్ అనే ఒక విలన్ క్యారెక్టర్ నుంచి తమ అడవిని వీళ్ళు ఎలా కాపాడుకున్నారు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ అంటే మాత్రం యానిమేషన్ అండ్ విజువల్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ స్కై డ్యాన్స్ వాళ్ళు అస్సలు తగ్గలేదు భయ్యా. కిడ్స్తో పాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఒక క్లీన్ కామెడీ ఉంటుంది. విజువల్స్, సౌండ్, ఎమోషన్ చాలా బాగా వర్క్ అయింది. ఇలాంటి మంచి మూవీస్ కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.